హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు కదా నేను ఎక్కడున్నాననేది. నేనైతే పొలంలో ఉన్నానండి. ఈ వీడియో చేయడానికి దేనికి కారణం అంటే, నేను ఒక మెసేజ్ చూసాను. మెసేజ్ అంటే కామెంట్ చూసి చదివాననమాట. అది నాకు ఎంతగానో చాలా బాధని కలిగించిందనమాట. ఆ మెసేజ్ ఏంటంటే ఆహ్, ఒకతను పెట్టిన మెసేజ్ అది. అతని పేరు తెలియదు. స్క్రీన్ షాట్ తీసాననమాట. అది వీలైతే ఇది వీడియోలో అది స్క్రీన్‌లో పెడుతున్నాను. ఆ స్క్రీన్ షాట్ ఏటన్నాడంటే, రైతులు అని చెప్పుకుంటారు. అలాగన్నారో లేదో నేను చూడుకొని చెప్తున్నా. అదే నాకు చదివినప్పుడు బుర్రకి ఎంతో కొంత ఎక్కిందనమాట. అదేంటంటే, రైతులు కష్టం అంటారు గానీ, రైతులది కష్టం కాదు. రైతులకి సాయం చేసే కూలీలది కష్టం. అసలు రైతులు రైతులు ప్రమేయం లేదు. రైతులది కాకుండా ఇది కూలీలదే చాలా కష్టపడుతున్నట్టుగా మెసేజ్ అనేది నాకు అర్థమైంది. ఆ కామెంట్ అనేది నాకు అర్థమైందనమాట. అంటే ఇప్పుడు చూపిస్తున్నామన్నా, మేము ఇప్పుడు పొలంలో ఉన్నాము. మేము దేనికొచ్చామన్నా, ఆడుకోవడానికే వచ్చామన్నా మేము. మేమైతే ఇది ఇప్పుడు వరి నాట్లు సీజన్ కదన్నా! ఇప్పుడు నీరైతే అది నిండింది పొలంలో. ఇది మేము గట్టు బాగు చేయడానికొచ్చామన్నా. మేము దేనికొచ్చామన్నా, కూలీలు పెట్టుకున్నామా? లేక అదే కూలీల సహాయంతో మేము పెట్టుకుంటున్నామన్నా. చూడండన్నా, కూలీలు ఉల్లిదే కష్టమంటే అది చాలా బాధను కలిగిస్తుందండి మాకు. కూలీలు ఎప్పుడు పట్టుకుంటామంటే, ఈ పనిని అంత త్వరగా చెయ్యాలనుకున్నప్పుడు, చేయలేనప్పుడు ఆ కూలీల ద్వారానే మేము పెట్టుకుంటాము. అది కూడా ఎక్కువ పొలాలు మినిమమ్ 5 ఎకరాలు అలాగుంటది కదన్నా! ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళైతే హ్మ్, మాకు మేమే చూసుకుంటామన్నా. పెద్ద రైతులైతే అలా కూలీలు పెట్టుకుంటే గాని వాళ్ళ పని సాగదన్నా. అంతేగాని అందరూ రైతులు అలా చేస్తున్నట్టుగా మీరు అలా కామెంట్ చేశారన్న. కూలీలను కూడా నేను కించపరచట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా కష్టమే. ఆళ్ళు కూడా చేసేది కష్టమే అనమాట. అంటే ఇక్కడ రైతుని తక్కువ చేసినట్టుగా కామెంట్ చేశారు కాబట్టి నేను అలా చెప్తున్నానన్న. రైతులు ఎంత కష్టపడుతున్నారో కూలీలు కూడా అంతే కష్టపడుతున్నారన్న. అందుకని ఇద్దరు సమానంగా చూడాలన్న. ఆ రైతు ఒక వెన్నెముక అంటే అది ఈ కూలీలనేది శరీరం అన్న. వెన్నెముక నిటారుగా లేకపోతే మనిషి అనేది నిలబడలేరన్న. అది వెన్నెముక బలంగా ఉంటేనే కదా అన్ని అవయవాలు పనిచేస్తాయన్న. అది అన్న. ఒక వెన్నెముక అది బాగలేకపోతే, నిటారుగా లేకపోతే అవయవాలు ఉన్నా గానీ ఏ పని చేయగలమన్నా? అదన్న. అది వెన్నెముక అంటే రైతన్న. శరీరం అంటే అవయవాలంటే కూలీలన్న. అది రైతులు ఉండాలి, కూలీలు ఉండాలన్న. అందరూ సమానంగా చూడాలి గానీ, మీరేదో రైతుని తక్కువ చేసి అలాగా కామెంట్ చేసినట్టుగా ఉన్నారన్న. ప్లీజ్ అందరూ ఇలాంటి కామెంట్లు చేయొద్దు. కూలీలదే కష్టమే. ఇది రైతులు రైతు కూడా కష్టపడుతున్నాడన్న. ఇప్పుడైతే మేము పొలంలో ఉన్నాము. గట్లు బాగు చేస్తున్నామన్న. చూపిస్తాను. చూడండి, ఇవంతా మా పొలాలే అన్న. గట్లు బాగు చేసాము. చూడండి, అక్కడ అక్కడ కొత్తగా మట్టి పోసారు. అక్కడ ట్రాక్టర్ దిగిపోయిందనమాట. చూడండి, గట్టు బాగు చేసాము. జూబ్ అయిపోయింది. కలుపు మొక్కలు తీసేసామన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక పొలమే ఉండేదమ్మా అన్న. ఒక పొలమే ఉందన్నమాట అన్న. ఇప్పుడు ఈ పొలం మేము బాగు చేస్తున్నాము. నాతో పాటు అయితే మా అన్న వదినాలు వచ్చారు. చూడండి, ఒక చెట్టు ఒక చెట్టు బాగుంటే దాంట్లో కొమ్మలు బాగుంటాయి. ఆ కొమ్మల్లో పూసే పువ్వులు బాగుంటాయి. ఆ పువ్వుల నుంచి వచ్చే పళ్ళు గాని, కాయలు గాని బాగుంటాయి. అంతేగాని అది చెట్లు లేకుండానే ఆ కాయలు, పూలు వస్తాయి అన్నట్టుగా మీరు మాట్లాడితే ఎలా అవుద్దన్నది? అది సాధ్యం అవుతుందా? అది చెట్టు చెట్టు అవసరం. ఎందుకు? కొమ్మలు రావడానికి, కొమ్మల నుంచి పూలు రావడానికి, పూల నుంచి కాయలు రావడానికి, కాయల నుంచి మనకి పళ్ళు రావడానికి, ఆ పళ్ళు నుంచి మనకి ఆహారం తినడానికి, దొరకడానికనమాట. అది విధంగా ఉండాలి. ఒక్కది కొమ్మదే గ్రేటు, ఒక కాయదే గ్రేటు. ఆ కాయ ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పండు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలన్నా. అదే అన్న ఇవాళ ఈ చిన్న వీడియో. మీకు ఎక్కడ తప్పులు ఉన్నట్టు నాకు ఎక్కడ తప్పులు ఉన్నట్లయితే క్షమించండి, తప్పుగా మాట్లాడుంటే. ఓకే, ఈ వీడియో బట్టి మీకు అర్థమైంది ఏంటంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెట్టకండి అన్న. అతను ఆలోచిస్తాను, అతను పెట్టిన కామెంట్ వ్యక్తి అది స్క్రీన్ షాట్ తీశాను, బహుశా దొరకలేకపోవచ్చాను అని. అందుకోసం స్క్రీన్ నాలుగు తిరగట్లేదు, స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. ఆ స్క్రీన్ షాట్ తీసిన స్క్రీన్ షాట్ ఇక్కడ డిస్ప్లేలో ప్లే చేస్తాను. అదే ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేయొద్దన్న, ప్లీజ్ అన్న. జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఇది అందిస్తున్నాం ఒళ్ళు. ಮತ್ತೆ కత్తి కూడా పనిచేస్తున్నాం మేము.